టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు లగచర్ల రైతులను విడుదల చేయాలని కోరుచు మల్యాల మండల్ పార్టీ తరఫున అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి రైతు ప్రభుత్వాన్ని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చినటువంటి దిక్కులేదు. మరియు అదేవిధంగా ఏదో ఫ్యాక్టరీ అక్కడ స్థాపిస్తామని లగచర్లలో మరి రైతుల మీద దౌర్జన్యం చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టి అనారోగ్యానికి గురైతే వారి రైతులకు బిడీలు వేసి మరి హాస్పిటల్ తీసుకుపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా రైతులను ఒప్పించాలే కానీ ఒప్పించాలి వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇచ్చి మరి మీరు ఏదో ఫ్యాక్టరీ ఏదైనా కానీ అలా కట్టినట్టయితే వాళ్ళతోని హామీ తీసుకొని ఒప్పించి కట్టాలే కానీ దౌర్జన్యంగా భూములు లాక్కొని అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మరి రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి విధానంలో ఆ విధంగానే ఉన్నదా? మరి ఒకసారి మీరు ఆలోచించి ఇప్పటికైనా అది విరమించుకొని మరి అక్రమంగా కేసులు పెట్టినటువంటి లగచర్ల రైతులను పై కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని మా యొక్క టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వెంటనే లగచర్ల రైతులను వెంటనే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నది ప్రజాపాలన అని చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. ఎందుకంటే రైతు అనేవానికి వేడి వేసి తీసుకుపోవడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు ఎందుకు వాళ్ళు రైతులను జైల్లో పెట్టాల్సి వచ్చింది? వాళ్ళ భూములను తీసుకున్నారు మీరు. ఫార్మాసిటీ అని ఒకసారి అంటారు, సెజ్ అని ఒకసారి అంటారు. అసలు మీకు క్లారిటీ ఉందా మీ ప్రభుత్వానికి? నిజంగానే మీకు క్లారిటీ ఉన్నట్టయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఏ రైతులే ఎంత భూమి కొంటాం, ఎంత రేటు పెడతాం, మార్కెట్లో ఏముంది ఆ రైతులను ఒప్పియాలి. దౌర్జన్యంగా తీసుకుంటానే మీ తమ్ములకు కట్టబెట్టడానికి ఈ ఫార్మాసిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ భూమి ఉన్న రైతు అదొకటే ఆధారం. వ్యాపారం చేసుకునేవాడు ఒక వ్యాపారం పోతే ఇంకో వ్యాపారం చేసుకుంటాడు. రైతు మాత్రం ఏం చేయలేడు. ఆ రైతుకు సరిపడేంత డబ్బులు ఇచ్చి సంతృప్తిపరిచి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇవ్వగలుగుతామని హామీ ఇచ్చి భూములు తీసుకోవాలి. దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఇంకా వాళ్ళకి ఏమైనా హాస్పిటల్కి తీసుకుపోవాలంటే కూడా బేడీలు వేసి తీసుకుపోయిన రాక్షస ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని తక్షణం లగచర్ల రైతులను విడుదల చేయాలని టీఆర్ఎస్ మల్యాల పార్టీ తరఫున ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వినతి ఇవ్వడం జరిగింది. ఇదే రాక్షస పాలన ఇలాగే కొనసాగితే సంవత్సరానికే మీకు చుక్కలు కనబడుతున్నాయి. ఇంకా 3 సంవత్సరాలు మీరు పాలన చేయలేరు. ఇక ఎందుకంటే మీ నాయకులు తిరిగే పరిస్థితి లేదు, మీ కార్యకర్తలు కూడా పబ్లిక్ ఉండే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో 6 తుస్సుమన ఏవి అమలు కాలేవు. ఒక్కటి కూడా మీరు చెప్పుకుంటారు మీ వాళ్ళు పెద్ద ఒక బస్సు ఉచిత బస్సు మాత్రమే మీరు వేయగలిగారు. ఎందుకంటే అది మీ పైసలుగా మా పైసలుగా బస్సులు ఎక్కుతారు పోతారు వస్తారు. ఎందుకంటే ఆర్టీసీ కూడా ఈరోజు నువ్వు 100 రూపాయలు కూడా ఇవ్వాలి. 100 కోట్లు వాడుకుంటున్నావు ఆర్టీసీని, 100 రూపాయలు కూడా ఇవ్వాలి. బస్సులు కుక్ అయిపోయినాయి. అంటే నువ్వు ఇచ్చిన 6 హామీలలో ఏ హామీని కూడా నెరవేర్చలేవు. ఇంకా రైతు బంధు అయితే ఇప్పటివరకు దిక్కులేదు. ఇది ఖచ్చితంగా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే ఎంతో మంచి స్కీమ్ రైతు బంధు, దాన్ని ఇప్పటివరకు నువ్వు ఇవ్వలేకపోయినావు. ఎక్కడైనా మీ నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, చర్చ కంటే సిద్ధం. రైతు బంధుకు బదులు సన్న వడ్లకు ఇచ్చే బోనస్ మంచిది అంటున్నాడు ఒక మంత్రి. అసలు ఈ మల్యాల మండలంలో సన్న వడ్లు ఎన్ని మంది ఇచ్చే తెలుసా? అన్ని 10 లారీలు కాదు. ఇంత వస్తుంది బోనస్. రైతు బంధు వస్తే ఎంతకు వస్తుంది అంటే కనీసం అవగాహన లేదు. మీకు ఏమి ఇవ్వాలో కూడా తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. ఆడుతూ పాడుతూ ఏదో ఆ ముఖ్యమంత్రి మీద కోపం మీద, వాళ్ళ మీద కోపం మీద మీకు ఓట్లు వేసారు తప్ప మీద ప్రేమతోటి కాదు. ఈ కాపాడుకునే ఇంగిత జ్ఞానం కూడా మీ దగ్గర లేదు. తక్షణమే లగచర్ల రైతులను విడుదల చేయాలని మండల్ బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తుంది.